ఇంకొకటి ఏంటంటే దేవుడు క్రిస్మస్లో దేవుడు ఇచ్చిన కానుకట. దేవుడు మనకు ఒక కానుక ఇచ్చాడు. క్రిస్మస్లో కానుక ఇస్తున్నాడు. క్రిస్మస్కి ఒక డెఫినేషన్ అంటే ఒక అర్థం చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే క్రిస్మస్లో 3 సీలు ఉంటాయి. ఒకటేమో క్రాడిల్ అంటే పశువుల తొట్టి, మరొకటేమో క్రాస్ రెండవది సిలువ, మూడవది క్రౌన్ అంటే కిరీటం. క్రౌన్ అంటే ఏంటి? కిరీటం అంటే పశువుల తొట్టి, రెండవది సిలువ, మూడవది కిరీటం. 3 ఉన్నాయని ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు. క్రిస్మస్ లో దేవుడు ఇచ్చినటువంటి కానుక ఏంటి? ఆ కానుక అంటే పశువుల తొట్టి, సిలువ, కిరీటం. పశువుల తొట్టి అంటే ఏంటి? పశువుల తొట్టిలో యేసయ్య ఎక్కడ జన్మించాడు? రాజభవనంలో జన్మించాడా? ఎక్కడ జన్మించాడు? పశువుల తొట్టిలో. స్థలం లేనందువల్ల, శత్రువులో స్థలం లేనందువల్ల ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టిలో ప్రభువుని పడుకోబెట్టారు. చూసారా? కాబట్టి అది దేని సూచనగా ఉన్నది? ఆయన రాజాతి రాజు కదా, ఆయన ప్రభువులకు ప్రభు కదా యేసయ్య. ఆయన ఈ లోకమంతా ఆయన సృష్టి కదా. ఆయన జన్మించాలనుకుంటే రాజభవనంలో జన్మించవచ్చు కదా. ఎక్కడ జన్మించాడు? ఒక చిన్న గ్రామం, బెత్లెహేమ్ అనేటువంటి గ్రామంలో ఒక పశువుల కాపుల ప్రభుని పడుకోబెట్టాడు. అంటే దేనికి సూచనగా ఉన్నది? సాత్వికము, దీనత్వం, దీనత్వానికి సూచనగా ఉన్నది. ఆయన రాజాదిరాజు తగ్గించుకుంటే నువ్వే పాటి వాడు, నేనే పాటి వాడము, మనం ఏ పాటి వాళ్ళము, మనం కూడా అలాగా తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడు? హెచ్చించేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మనము యేసయ్య మనం తగ్గించుకొని ఆ పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చి పశువుల పాకలో జన్మించాడంటే ఆయన కనీసం స్థలం కూడా లేదు కదా, స్థలం కూడా లేదు. మరి అలాంటి గొప్ప దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు, దీనుడుగా తగ్గించుకున్నాడు. కాబట్టి క్రాడిల్ అంటే పశువుల తొట్టి, దానిలో జన్మించాడు. అంటే దేనికి సూచన ఉన్న? దీనత్వం. దేనికి సూచనమ్మా? దీనత్వం. దీనుడుగా ఉన్నాడు, సాత్వికుడిగా ఉన్నాడు మన ప్రభు. తర్వాత రెండవది క్రాస్. క్రాస్ అంటే సిలువ. క్రాస్ అంటే ఏంటి? సిలువ. సిలువ లేనిదే విలువ లేదు. ఒక భక్తుడు అన్నాడు, సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు అన్నాడు, నువ్వు పరలోకానికి చేరుకోవాలంటే సిలువను మోయాలి. సిలువ పరలోకానికి తాళపు చెవిలాడంట. సిలువ ఎలాంటి? పరలోకానికి తాళపు చెవి. మరి పరలోకానికి మనం ఈ మందిలోకి రావాలంటే డోర్స్ ఓపెన్ ఉంటాయా? ముందు తాళం వేసుకుంటారు కదా. కాబట్టి పాస్టర్ గారు లేకపోతే ఎవరో ఒకరు బాధ్యత వాడు వచ్చి ఏం చేస్తారు? ఆ యొక్క తాళాన్ని తీస్తారు. అలాగే మనం పరలోక రాజ్యం చేరాలంటే సిలువను మోయాలి. సిలువను మోయాలి. ఈ క్రిస్మస్ లో ఒకటి పశువుల తొట్టి, రెండవది సిలువ కూడా ఉన్నది. సో అలాగే మనం దినదినము సిలువను మోయాల్సిందే. కష్టపడకుండా ఫలితం అనేది ఏమి ఉండదు. మూడవది కిరీటం. మూడవది ఏంటి? కిరీటం. ఇప్పుడు యేసయ్య మొదటి రాకలో ఎలా వచ్చాడు? దీనుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడమ్మా? దీనుడిగా వచ్చాడు. గాడిద పిల్ల మీద కదా, ఆ యెరూషలేముకి వెళ్ళినప్పుడు గాడిద మీద ఎక్కుతూ ఉంటే ప్రభుని స్తుతించారు. సరే, ఈసారి రెండోసారి రాబోతున్నాడు. ఈసారి గాడిద మీద వస్తాడా? ఆయన దగ్గరగా మెరిచిపోతూ దవడ మరి వస్త్రాలు ధరించిన వాడై ఆయన యూదా గోత్రపు సింహము. ఈసారి ఎలాగో రాబోతున్నాడు ప్రభు? ఆ రాజాకి రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఈసారి రాబోతున్నాడు. యూదా గోత్రపు సింహంలాగా రాబోతున్నాడు. దేవుని చేతులు చెప్పండి. హల్లెలూయా. ఈసారి అలాగ వస్తాడు. మొట్టమొదటిసారి కరుణామయుడిగా వచ్చాడు, ప్రేమమయుడిగా వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. అయితే మరి 2000 సంవత్సరాల నుంచి వాక్యం వినపడుతుంది కదా, వినిపిస్తుంది కదా. మరి ఆయన నమ్ముకున్న బిడ్డలు, రక్షణ పొందుకున్న బిడ్డలు చనిపోయిన తర్వాత వాళ్ళు ప్రభు యొద్దకు వెళతారు. కాబట్టి ఆ కిరీటం ఎవరు పొందుకుంటారు? ఆయన నమ్మకంగా వెంబడించేటువంటి వాడికి ఆయన జీవ కిరీటము ఇస్తాడు. వాడవాడిని కిరీటం ఇస్తాడు, బంగారు కిరీటం ఇస్తాడు.
కాబట్టి మరి సిలువ మోయకుండా యేసయ్య కొరకు కష్టపడకుండా మన బహుమానం వస్తుందా? బహుమానం వస్తుందమ్మా? రాదు. కాబట్టి ప్రభు కొరకు మనం కష్టపడితే మనకేమి ఇస్తాడు? జీవ కిరీటము ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ లో ఆ భక్తుడు చెప్పినటువంటి అర్థాలు పశువులతోటి, ఆ తర్వాత పశువులతో దేని సూచన? తగ్గింపులకు, దీనత్వానికి సూచన. రెండవది సిలువ, క్రాస్, సిలువ. సిలువ మోయకుండా మనకి ఫలితమైంది ఉండదు. సమయానికి రావాలి, ఇతరులకు మన స్వార్థ ప్రకటించాలి, ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించాలి. చర్చిలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుందమ్మా రండి అని ప్రేమతో మనం ఆహ్వానించాలి. ఒక చెప్ప మీద కొడితే మనం ఏం చేయాలి? ఇంకో చెప్ప చూపెట్టాలా? లేదా కొట్టాలా? ఇంకొక చెప్ప చూపెట్టాలి. కష్టపడాలి. యేసయ్య కరపత్రికలు పంచాలి మనం, ఆయన ప్రేమను. చూడు, ఆ చిన్నపిల్లాడు ఏం చేశాడు? మా ఇంట్లో స్థలం లేదన్నాడా? స్థలం ఉంది రండి అన్నాడా? ఉంది రండి అన్నాడు. కానీ అది చెప్పకూడదు. ఏమి చెప్పాలి? స్థలం లేదని చెప్పాలి. కానీ అబ్బాయి ఏం చెప్పాడు? స్థలం ఉందని చెప్పాడు. అంటే ఆ వాడు యేసయ్యను ఎంతగా ప్రేమించాడు. నువ్వు అలాగా ప్రేమిస్తున్నావు ప్రభుని? యేసయ్యను ప్రేమించే బిడ్డగా ఉంటే యేసయ్య గురించి నువ్వేం చేయాలి? ఇతరులకి చెప్పాలి. ఇతరుని మనం ఆహ్వానించాలి, దేవుని సన్నిధికి ఆహ్వానించాలి, ప్రేమతో వాళ్ళు పలకరించాలి. ఈరోజు ప్రభు పుట్టినరోజు, యేసయ్య పుట్టినరోజు, రక్షకుడు పుట్టినరోజు అని మనం ఇతరులు మనము తండ్రి సన్నిధికి, ఆయన ప్రేమతో ఆయన సన్నిధికి మనం ఆహ్వానము పలకాలి. సో కాబట్టి ఈ 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటి సందేశంలో దేవాది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కానుక ఏంటంటే ఆ యొక్క పశువులతోటి సిలువ, కిరీటం. ఈ 3 దేన్ని సూచిస్తున్నాయి? దీనత్వానికి. అలాగనే సిలువ ప్రతిదినం మనం ఏం చేయాలి? సిలువను మోయాలి. త్యాగం. సిలువ దేనికి సూచనమ్మా? త్యాగం. త్యాగం చేయాలి. సిలువను మోయడం అంటే మామూలు విషయం కాదు. కష్టపడకుండా ఫలితం అంటే ఏమి రా. కాబట్టి యేసయ్య అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపకున్నట్లయితే దినదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములు నాకు ఖచ్చితంగా నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నా అర్హుడు కాడన. దేవుని స్తోత్రం చెప్పండి. మరి మనం ప్రేమిస్తున్నామా? ఆ చిన్న బిడ్డ మనం ప్రేమిస్తున్నామా? ఎప్పుడు 10 మందో 15 మంది వస్తున్నాం. అందరూ ఒక్కొక్కరు తీసుకొస్తా ఉంటే యేసయ్య ప్రేమను గురించి చెప్తే ఇంకా ఎంతగా ఆశీర్వదించబడుతుంది సంఘం కదా. కాబట్టి మనం ప్రయాసపడితే యేసయ్య మనకి ఏమి ఇస్తాడు? జీవకీయటం ఇస్తాడు. ఏమిస్తారమ్మా? జీవకీయటం ఇస్తాడు. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం. మరి ఈ క్రిస్మస్